స్టార్ట్ చేసాం సార్. అది స్టార్ట్ చేసినప్పుడు మన బాబా ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాము. అది బాబా అనుగ్రహం కింద మనం అనుకుని మా అందరికి చెప్తున్నాం, బాబా అనుగ్రహం చూడు ఈ డైరెక్షన్ చక్కగా ఇచ్చారని చెప్పి అనుకుంటున్నాం. ఆ డైరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పని అవ్వడం పోయి తిరిగి ముఖం పట్టింది అనుకోండి, అప్పుడు మన ఓన్ ఇంటర్ప్రిటేషన్తో ఇదేంటి ఇలా అయిపోయింది, అప్పుడు బాబా అనుగ్రహమా అది బాబా అనుగ్రహం కాదా, బాబా అనుగ్రహం లేకపోవడం అనేది ఇంటర్ప్రిటేషన్ వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఎట్లా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అదంతా అయిపోయేంత వరకు మనం తెలియదా లేకపోతే ఎలాగా? మామూలుగా అయితే అయిపోయిన దాకా తెలియదు, కొంచెం మెచ్యూరిటీ పెరిగే కొద్దీ తెలుస్తుంది. మొదట మాత్రం తెలియదు. అంటే ఇంతకుముందు చెప్పాగా నేను ఒక 4-5 ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అనుభవంలోకి వస్తుంది. కరెక్ట్గా ఈ లోపల తెలియదు. అంటే మనం ఒకవేళ బాబా అనుగ్రహం వల్లే ఫస్ట్ డైరెక్షన్ వచ్చింది అనేది మన ఎక్స్ప్రెషన్లో మనకు అనిపించినప్పటికి కూడా అది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల తర్వాత అది అవ్వకపోతే పక్కన వాళ్ళు అన్నప్పుడు అది అనకుండా ఉంటే బాగుండేదో అనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ఒకటి అండర్స్టాండింగ్ ఏంటంటే నీ దృష్టి చెప్తున్నావు, ఈ డైరెక్షన్ బాబా వల్ల అనుకుందాం అయ్యా, మరి ఎందుకు మరి బాబా డైరెక్షన్ ఏమిటో నిజంగా నాకు అర్థం కాలేదని చెప్పు. ఒకవేళ అప్పుడు కాలేదనుకోండి, కాలేని దానికి కూడా ఇది బాబా డైరెక్షన్ చెప్పేసి ఓ బాబా ఇది నేర్చుకోమని చెప్పేసి మనం అన్వయించుకుని చెప్పుకుంటాం అనుకోండి, అప్పుడు అది అంత కరెక్ట్ కాదు. అన్వయించి చెప్పుకోవటం కరెక్ట్ కాదు. అన్వయం రావాలి, మళ్ళీ రావాలి. ఎదుటి వాళ్ళు రానప్పుడు నేను అందుకే చెప్పిన మెట వేదాంతం అవుతుంది. అంతా మన మంచికే అని ఎదుటివాడికి చెప్పడం మంచిది కాదు. ఎందుకోనయ్యా కాలేదు నీకు, అలా మళ్ళా ప్రార్థన చేయి, మళ్ళీ బాబాకి ప్రార్థన చేయి, ఎందుకు చేయలేదో ఏంటో చేస్తారు బాబా, నా అనుభవం అది, మరి నీకు ఎందుకు కాలేదు అని చెప్పు. ఒకసారి ఎందుకు కాలేదో ఒకసారి నీకు నువ్వే చూసుకో, ఎక్కడన్నా మన పొరపాటు చేస్తున్నామేమో, మనకి ఏదైనా అడ్డాలు ఏమైనా ఉన్నాయేమో, అడ్డాలు తొలగించుకో. మంచి డైరెక్షన్ వచ్చింది, చక్కగా ఒక అనుభవం రాబోయే పరిస్థితులు ఎందుకు ఆగింది ఒకసారి నువ్వే నీకు తరచు చూసుకొని చెప్పు. నువ్వు సామాన్యంగా అలా చెప్తే 2వ రోజు నీ దగ్గరికి వచ్చి ఆటాలన్నీ వాళ్ళే చెప్తారు నీకు, నిజమే నువ్వు చెప్పింది ఇవన్నీ చేసేసా అని చెప్తారు. లేకపోతే నిన్ను అట్టగా పెట్టి నిన్ను డిఫెన్స్లో పెట్టేస్తారు. కాలేదు, బాబాయ్ ఏం చేయలేదు, మీ బాబాయ్ ఏం చేయలేదు అని కదా ఆయనకి మనం ఏదో లాయర్ అయినట్టు, ఆయనతో ఒకరితో పూసుకొని మనం మాట్లాడినట్టు. మనకేం అవసరం లేదు, ఈ డజన్ నీడే అడ్వకేట్. ప్రతి దాంట్లో మనం నిజంగా అది బాబా చేశారన్న అవగాహన వచ్చేటట్టే చెప్పడం కరెక్ట్, కానీ అవగాహన లేకుండా చెప్పడం అనేది ఇట్లాంటి సిచ్యువేషన్ దారి ఏం పర్లేదు, దానికి ఏం లేదు, చెప్పడంలో తప్పేం లేదు. ఈ చెప్పటం వెనక ఏమవుతుందనంటే ఇప్పుడు ఏదవుతుందనంటే బాబా ఎదుటివాడిని బాబా భక్తిని చేయాలి, లేకపోతే బాబా యొక్క పేరుని ప్రచారం చేయాలనే దృష్టి కానప్పుడు మనకేం ఇబ్బంది రాదు. పక్కనవాడు కష్టంలో ఉన్నాడు, నీకు తెలిసినటువంటి పరిష్కారం అది, నీ పరిష్కారాన్ని వాడితో పంచుకున్నావు, చెప్పేంటి. నేను అందుకే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే సత్సంగం అంటే ఏమిటంటే సాయి ప్రచారం కాదు. సాయి ప్రచారం అయితే చేయకండి, బాబాకు ప్రచారం అవసరం లేదు. సత్సంగం అంటే ఏమిటనంటే మనకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమను, మనకు జరిగేటువంటి మేలును, ఆ ప్రేమ వల్ల మనకు జరిగేటువంటి మేలును సాటి వాళ్ళతో పంచుకోవాలి. దానికి మించిన మానవ సేవ ఇంకోటి లేదు. ఇందాక మీరు ఏదో సేవ అన్నారు, ఇంతకు మించిన సేవ ఏమిటి? మామూలు చిన్న ఉదాహరణలు చూడండి. ఒక మంచి సినిమా చూసి వచ్చారు, చూసి గమనుంటారయ్యా మీరు, పక్కన వచ్చారు, నువ్వు ఆ సినిమా తప్పకుండా చూడాల్సింది, ఏమైనా సరే చూడకపోతే నేను ఒప్పుకోనంటాం. నాకు కుదరదురా బాబు, నేను రేపు నేను టికెట్ కొనిపిస్తాను, నేను ఇస్తాను టికెట్, నువ్వు పోవాలి. ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము మాట్లాడుతూ, అక్కడ ఆకాశంలో పెద్ద బ్లూ లైట్ లాగా మీకు ఏదో ఒకటి కనిపించింది. అదే ప్రకాష్ చూశాడు, చూసి గమ్మునుంటాడా? చూసి ఎంజాయ్ చేస్తే భలే ఉంది అని అనుకొని ఎవరికి చెప్పకుండా గమ్మునుంటాడా? ఉండడు. వెంటనే సార్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటాడు. ఒక అద్భుతం కనిపించింది, ఆ అద్భుతాన్ని 10 మందితో పంచుకోవాలి. ఈ 10 మందితో పంచుకున్నప్పుడు మా ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది. అందరినీ పిలిచి చూపిస్తాం. నువ్వు పరీక్ష పాస్ అయ్యావు, పార్టీ ఎందుకు ఇస్తావయ్యా? నువ్వు పరీక్ష పాస్ అయితే నీకు హ్యాపీనెస్, మాకేంటంటా నేను నీకు వచ్చిన ఆనందాన్ని 10 మందితో పంచుకుంటాను.
ఇదే సత్సంగం. నువ్వు బాబా పట్ల, బాబా వల్ల ఒక ఆనందాన్ని పొందావు, నీ జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి, అవి నీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చాయి. ఇది పక్కన వాళ్ళకు కూడా ఎందుకు, వాళ్ళు కూడా ఎందుకు పొందకూడదు దాన్ని అని వాళ్ళకు కూడా నువ్వు కలెక్ట్ చేస్తావు. వాళ్ళకి చెప్తున్నావు ఆ పరిష్కారం. కష్టంలో ఉన్నాడు అబ్బాయి, నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నేను ఇలా చేశాను, నువ్వు కూడా చేసుకుని కూడా చెయ్యి అని చెప్పాను. నేను ఒక అద్భుతమైనటువంటిది ఆ బ్లూ లైట్ లాంటి దాన్ని, ఒక అద్భుతాన్ని కనుక్కున్నా, అదే సాయిబాబా అంటే. చూడు నువ్వు కూడా కొద్దిగా ఒక అద్భుతాన్ని చూసి అబ్బా అనుకునేటువంటి ఉత్సాహం అడ్డం వచ్చిన వాడు ఎవడన్నా ఉంటాడు ఇక్కడ కూర్చొని, చాలా చూసాంలే మేము అంటూ ఇటు చూస్తుంటాడు అనమాట. మళ్ళా అటువంటి వాళ్ళతో మనకేం ప్రాబ్లం లేదు. కాబట్టి సత్సంగం అంటే ఏమిటంటే మన ఆనందాన్ని, మన భక్తిని, మనలో బాబా పట్ల మనకుండే ప్రేమను, బాబా పట్ల మనకు వచ్చినటువంటి ఆ ఫుల్ఫిల్మెంట్, దాన్ని సాటి వారికి కూడా పంచుకొని వాళ్ళు కూడా ఈ ఆనందాన్ని పొందితే బాగుండు అనేటువంటి తపనకి ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. అంతకుమించి ఇది బాబా ప్రచారం కాదు, బాబా భక్తుల లిస్టుని పెంచడము కాదు, ఓటర్స్ లిస్టు పెంచడం కాదు. బాబాకి ఏం అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు పెంచలేవు, సాధ్యం కాదు నీకు. ఎందుకంటే నా భక్తుని నేనే ఎన్నుకుంటాను అన్నాడు ఆయన. ఆ మాట అన్న తర్వాత ఎవరైనా బాబా ప్రచారం అంటే అంతకంటే అర్థలేని వ్యవహారం కొట్టలేదు. ఆయన ఎన్నుకుంటారంటే మనం ఎలక్షన్స్ కండక్ట్ చేయటం. కళలు అనేవి పంచుకోవాలి అంటే కొంతమంది పంచుకుంటావా కళలో ఇట్లా ఈ టెక్నిక్ ఏదో చెప్పు నాకు కూడా. కళలో వచ్చిన అనుభవాలని అవి పంచుకోవచ్చా లేదా? నువ్వు ఇన్నెన్ను పంచుకుంటావు సీను, నువ్వు అలా కూర్చొని కూడా కళలు కంటుంటావు కదా. ఇతన్ని పెంచుకోవాలి కూడా ఈ ప్రపంచమే చాలదేమో. కళలని కళ్ళలో నాకు గురువుగారు ఇలా కనిపించారు అంటే ఒక్కతను సత్సంగంలో చెప్తూ నాకు గురుగారు లక్ష్మీదేవిలా కనిపించారు, ఈరోజు లక్ష్మీ పూజ దినము, రోజు మంచి రోజు, నా గురువుగారు లక్ష్మీదేవిలా కనిపించారు, గురుగారు నాకు ఇలా అనుభవాన్ని ఇచ్చారు అని అట్లా సత్సంగంలో షేర్ చేస్తున్నారు సార్. అంటే అట్లా ఏవైనా కానీ నాకు ఇలా గురుగారు కనిపించారు, బాబా కనిపించారు అని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అలా చెప్పుకోకపోతే కళ్ళలోనే అలా చెప్పడం కూడా జరుగుతుంది. నీకు ఈ విషయం చెప్తున్నాను, ఎవరికి చెప్పాకు. నాకు ఆ విషయం కనిపించి ఎవరికి చెప్పాకని చెప్పాడు, ఆ విషయం నీకు చెప్తున్నా అని చెప్పకూడదు. అలా ఉంటే అలా అంటే అది ఒక అనుభవం అయినప్పుడు చెప్పుకోవచ్చు, లేకపోతే చెప్పుకోలేనటువంటి 100 ఉంటాయి, చెప్పుకోలేనటువంటి 10 ఉంటాయి. అవి చెప్పుకొనివే పాపం ఉండవు, ఉంటాయి. కానీ అవన్నీ ఎవరిని అడగబోలే ఆ ప్రశ్న, మనం చెప్పం. Baba is great. Baba did that to me. Baba did this to me. Will that be as telling about Baba, or just making him believe that Baba is great? Or we are telling with love, but how will he know? Will they think that? Don't care how he receives it. You are telling it with love and you are sharing your love. That is enough. Don't bother how he takes it, because he asked you. Who is this fakir? You should not have asked that question. He asked and he has to experience. He has to reap the consequences. వాడు ఏమనుకుంటాడు? Oh, he may think bad of us. How he takes it.
how these people are there doing prachar, propaganda. They are like doing like a missionary work. Let them think. What is that we are going to do? Are you doing a missionary work? Yes, we are doing a missionary work. If at all I am a missionary of Baba, what else I want? Unfortunate thing is I can't, because Baba doesn't want a missionary. Otherwise, I would definitely like to be a missionary of Baba. Because in the West, there is a lot of negativity and resistance to the word missionary. But I don't have anything. If Baba accepts me as a missionary of Baba, yes, I am happy to be a missionary. But the problem is he doesn't want a missionary. So, there is no possibility. That we tell. Yes, I would very much like to be a missionary of Baba, but this Sai Baba doesn't want missionaries. Unfortunately, I can't become a missionary. This is my wish. By telling that, you say that you are not a missionary, and you are a missionary. Whatever the designation they want to give us, if it is related to Baba, enjoy it. As long as it connects us with Baba. Are we a propagandist of Baba? Are we a devotee of Baba? Are you a slave of Baba? Are you doing it in the name of Baba like this? Whatever they designate, as long as it has an affiliation to Baba's name, good. I don't have an objection to it. That is not. చాలా చెప్పేస్తాము తర్వాత అనిపిస్తుంది అయ్యో ఎందుకు అనవసరంగా అంటే వాళ్ళు ఏదైనా ఉంటారు అనుకొని వాళ్ళు ఉల్టగా అనుకుంటే మనకేంటట చెప్పని మనకి ఎక్కువ చెప్పాలనిపించింది చెప్పాం. వాళ్ళకి ఇష్టం లేదనుకో రెండోసారి నీకు మన జోలికి రారు, సంతోషమే. ఇష్టం కలిగింది మళ్ళా వచ్చింది చెప్పు, నేను ఏదో కొంతగానే చెప్పి మళ్ళీ మొదలుపెట్టు అని అంటారు. మొదలుపెట్టు అడిగాడు అర్ధైశ్వదం అని మొదలుపెట్టు, మళ్ళా మొదలుపెట్టి కోర్టు వేసింది. దాంతో ఏమవుతుందనంటే ఎదుటివాడు మన గురించి ఏమనుకుంటున్నాడు, వాళ్ళకి మన మీద ఎటువంటి ఇంప్రెషన్స్ ఉంటాయి, మన పట్ల మనకుండే ఇమేజ్ పట్ల మనకు ముందు కన్సర్న్ లేకుండా పోతుంది. అది చాలా మంచిది. నిజంగా చెప్పాలంటే నిజంగా మనకు ప్రేమ ఉండే వస్తువుల గురించి వ్యక్తుల గురించి అలాగే మాట్లాడతాం మనం. ఇప్పుడు కార్లోస్ దగ్గరికి పోయి ఒక్క నిమిషం కూర్చొని మాడుగు, మ్యాగంతోష్ గురించి యాపిల్ గురించి లేపేస్తాడు. నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు, అతనికి ఇంట్రెస్ట్ చెప్తాడు అంతే. ఇంకెవరికో అమెరికా గురించి, అమెరికాలో లైఫ్ గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కనిపిస్తున్నాడికి పిలిచి చెప్తుంటాడు, మా ఐడి ఎలా ఉంటుందండి, మా ఇంటి పక్కన ఎలా ఉంటుందండి, మా ఇంటి వెనక ఎలా ఉంటుందండి, మా చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారండి అని చెప్పి. నీకేంటి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ చెప్తూనే ఉన్నాం మనం. చెప్పటంలా అవన్నీ ఆపుతున్నామా మనం ఏమన్నా? ఒక్క బాబా దగ్గరికి కూర్చేటప్పటికి మాత్రం ఎంతవరకు ప్రాపర్ కాదని ఆలోచిస్తున్నాం. కరెక్టా? కానీ ఏదైనా కొంచెం నెగిటివ్గా రెస్పాన్స్ వచ్చింది పాపం. అది సహజమే. చాలా మనకి ఇష్టమైన వ్యక్తిని గురించి నెగిటివ్గా మాట్లాడి మన కోపం రావడం సహజమే. కోపడండి, తప్పేంటి దాంట్లో? నేనేం ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దీన్ని సహజమైనటువంటి ఒక ప్రేమకు వ్యక్తీకరణ భావంగానే చూడండి. అలా చూడకపోవటం ద్వారానే ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంకో వేదాంతం, ఎదుటివాడి యొక్క ఇంట్రెస్టు,
దీనివల్ల వాడు మారటం మారకపోవటం ఇన్ని ఆలోచిస్తున్నాం మనం. ఇంతేం లేదు. సహజంగా మన నిజ జీవితంలో మనం చేసేటువంటి పనులే ఇవన్నీ. మనకు ఆసక్తి కలిగిన విషయాల గురించి ఎదుటివాడిని బొంబాటు చేస్తూనే ఉంటాం. ఎక్కువ బొంబాటు చేయగల కెపాసిటీ గలవాడు ఎదుటివాడు చేస్తుంటాడు, ఎదుటివాడు పడుతుంటాడు. అది వాళ్ళ కెపాసిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి చేతిలో సుత్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఎప్పుడన్నా నేను సాయి పూజోత్సవాలు కానీ ఉత్సవాలు కానీ అయినప్పుడు అక్కడ 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 జరిగే అన్ని యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానండి. అంటే అభిషేకాలు చేస్తారు, విష్ణు సహస్రనామాలు ఇక్కడ చదువుతారు, అంటే రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే బాబాకు ఇక్కడ జరిగే యాక్టివిటీ నేను ఎంజాయ్ చేయలేక దాని నుంచి ఇక్కడ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాను. అది 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 కరెక్ట్ కాదు. నాలో అహంకారం ఉంది. ఇందాక చెప్పా కదా, బాబాకి ఆధారంగా చేసుకుని చేస్తే తప్పలేదు. విష్ణు సహస్రనామం కూడా బాబా సన్నిధిలో చేస్తున్నారు, మంచిదే. వాళ్ళ తృప్తి వాళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి మనకి అబ్జెక్షన్ అవుతుంది. మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కోబాకు చేయబాకు, దాని గురించి ఏం తప్పేం లేదు. ఒక రంగం చెప్పాలంటే కరెక్టే. అదేవిధంగా ఎవరన్నా సాయిరామ్ ఒక్క నామాన్ని సరిగ్గా అనుకోలేకపోతున్నాం మనం. ఒక్క నామం యొక్క తత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. మనకు సహస్రనామాలు కావాలా? ఒక్కటి పట్టుకోండి చాలు. సాయిబాబా అనేటువంటి నామాన్ని నిరంతరం అనుకొని 1000 సార్లు అనుకోలేకున్నాము. ఈ సాయిబాబా అనేటువంటి నామం యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. మనకి 1000 నామాలు ఎందుకయ్యా? ఏం చెప్పారు? బాబా కూడా ఇండైరెక్ట్గా అలాగే చెప్పారు. వాడికి కోరిక విష్ణు సహస్రనామం నేర్చుకోవాలా అని. ఆ కోరిక కలిగిన వాడికి ఏం చెప్పాడంటే నువ్వు నేర్చుకోరా అని అన్నాడు. నేర్చుకొని ఆయన కూడా ఏం చెప్పాడు, ఒక్కొక్క నామం ఆలోచించి దీని తత్వాన్ని తెలుసుకొని దీనికి అర్థం తెలుసుకున్న తర్వాత రుణనామానికి పోన్నాడు. నిజంగా వాడు తెలియగలవాడైతే విశ్వం విష్ణు వషట్కార అనగానే విశ్వం దగ్గర ఆగిపోతాడు. ఇంకా ఎందుకంటే అది అర్థం వేసేస్తేగా. అది అయిన తర్వాతనే విష్ణువు తిరిగి పోవాలి వాడు పోడు. బాబా విశ్వం అంటే ఈ విశ్వం అంతా అనమాట అర్థం అయిపోయింది. ఆయన విష్ణువు అంతా వ్యాపించున్నాడు అనమాట. అర్థమైపోయింది. ఏంది అంతా వ్యాపించిన అర్థమైంది వాడికి. బాబా చాలా ట్రిక్కీగా చెప్పాడు. అది ఒక నామాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని 2వ నామానికి పోయి అలా సహస్రనామాలు చేయన్నాడు. వాడు చేయలేడు. కరెక్ట్గా చేయదలుచుకున్నవాడు ఆ మొదటి నామంతో ఆగిపోతాడు. విశ్వం ఉంటున్నాడు. విశ్వం ఈయన ఎట్లా అయినాడు? ఈయన పేరు ఆ విశ్వం అంటే విశ్వేశ్వరరావా? ఏంది విశ్వం అంటే? ఏంది ఈ విశ్వం అంటే? ఇదంతా ఈ విశ్వం అంతా ఈయనట అయినాడు. మరి మన జీవితకాలం చాలదు ఆ ఒక్క పదానికి అర్థం తెలుసుకోవడానికి. మరి అలాగే మనం సాయిబాబా నామం చెప్పేప్పుడు ఏ రకమైన భావంతో చేస్తాడంటే మనం దానికి బాబానే చెప్పాడు, నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు. బాబా బాబా అంటుంటే మనలో ఆనందం కలుగుతూ ఉంటే అదే ఆయన స్వరూపం. ఒకసారి ఆనందం కలగదు మనకు, రకరకాల మన నిజ జీవితంలో జరిగేటువంటి రకరకాల కారణాల ద్వారా కలగదు. నామం చేయాలని అనిపించదు అసలు మొదట. అప్పుడు ఆయన రూపాన్ని చూస్తూ బాబా బాబా అని పిలవండి. నామం అనుకోవటం అంటే జపం చేయటం అని అంటే నామాన్ని రిపీట్ చేయటం అని కాదు. జపం అంటే రిపిటేషన్ కాదు, పిలవటం. బాబా 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 అని ఫోటో ముందు కూర్చొని పిలవండి. కాసేపు పిలిచిన తర్వాత తిరిగి కూడా మనలో పలికినట్టుగా ఒక అనుభవం అవుతుంది, అయిపోతుంది. అది నామం కంటిన్యూ అయినట్టే. అందుకని శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారంటే జపం అజపం అవుతుంది అన్నారు. జపం యొక్క పరమార్థం ఏమిటి, దాని యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అని అంటే అజపమే అన్నారు. అజపం కావటం అంటే అది ఆ ఆనందానుభూతి. అది వచ్చిన తర్వాత ఆయన పిలిస్తే పలికినట్టు లెక్క. మనకుండేటువంటి రకరకాల ఈ కోరికలు, రకరకాలైనటువంటి ఈ వ్యాసంగాలు, వీటితో మన గొంతు పూడుకుపోయింది. బాబా అంటున్నాం, రావడంలా గొంతు. కాబట్టి 10 సార్లు ట్రై చేయండి. ఒకసారి బాబా అంటాం, అనగానే ఏమరా అంటాడు, పలికాడు. అప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అది అజపం. ఈ 10 సార్లు గొంతు పూడికిపోయిన తర్వాత అంటాం చూసావా, అవి ఇంతకుముందు మనం చేసేవాడిని.
wrong misspelling. Sai, Sai, that. Is it right? Are we not spelling Baba? That is why I have always put a name and then add only Sai. So that people can call it another name, but in essence, in principle, Baba's name is also there, which gives a sense that that particular name which belongs to Sai. Surya Prakash is there. I would have named Sai Prakash. And I will call him Prakash. Who is that Prakash? That Prakash who is related to Sai. Sai Prakash. When we refer to somebody, Madras somebody, Hyderabad somebody, Bangalore Veena, you say, your name is Veena, but you belong to Bangalore. So you are Sai Veena. Sai Veena means Veena who belongs to Sai. That is why I always give two names. I never name a person only Sai. If at all I give a name, that is why that I don't. Because people don't have the necessity to call them Sai. Hey Sai, you idiot, you go there. There is no need for to say that. When they want to say that, they will use other name. Other name. When they feel happy, they will use Sai. That is why, in that sense, I give them. That is how that I changed my surname also. The same reason. Sai Nadhuni means the one who belongs to Sai. But the name is there. The first name will be different. But instead of giving avoiding that confusion, I always give two. Sai Raksha, Sai Diksha, Sai Sardha. They call Sardha only. But when in writing they say Sai Sardha, as if that a surname has been given. That Sardha who belongs to Sai. That is how I have to take it. And if in naming also, I prefer that kind of naming. I do personally don't like it. ప్రార్థనా పదం చదువుకున్నప్పుడు పై ప్రార్థన సార్థకం కాగలదు అంటారు కదండి. అది పై ప్రార్థన సార్థకం అవడం అంటే పై ప్రార్థన సార్థకం ఏంటయ్యా? నిత్య హ్యాపీ ఆర్ద్రతతో తిరిగి మనం చేసుకోవడం ద్వారా అట్టి భావము సంస్కారము మనలో పై ప్రార్థన అంటే పై ప్రార్థన ఇంతకుముందు నువ్వు చెప్పినటువంటి ప్రార్థన అని అర్థం. పైన చెప్పినా ఇంతకు ముందు అనుకున్నటువంటి అని అర్థం. పై ప్రార్థన ప్రార్థన సార్థకం కావడం ఏంటి సార్? మనం కదా సార్థకం అయ్యేది. ప్రార్థన సార్థకం అవటం అంటే మన యొక్క ప్రేయర్ ఫుల్ఫిల్ అవటం. మన ప్రేయర్ ఫుల్ఫిల్ అయితే ఎవరు ఫుల్ఫిల్ అయ్యేది? మనమే కదా ఫుల్ఫిల్ అయ్యేది. దాన్ని ఎలా చెప్తాం చెప్పేటప్పుడు? ఫుల్ఫిల్ మై ప్రేయర్ బట్ డోంట్ ఫుల్ఫిల్ మీ అర్థమా? నా కోరిక తీర్చు అని అంటే అర్థం ఏమిటి? తీరేది కోరిక, నీ కోరిక ఏమిటి? ఏం తీరుతుంది అక్కడ? ప్రార్థన సఫలీకృతం అవుతుంది అని అర్థం. అదేవిధంగా ఒక పాటలో పేరు మరిచిన తన్మయత్వపు తావు నుండి పేరు మరిచిన ప్రేమతత్వం అన్నారు కదా, దానికి అర్థం అవుతుంది. చక్కగా గుర్తున్నాయ్యా నీకు పాటలు. ఇదే ఇంతకుముందు నేను చెప్పింది అదే. ఫస్ట్ నేను చెప్పినటువంటి మాటకి అర్థం. తన్మయత్వపు తావు నుండే పేరు మరచిన ప్రేమతత్వం. తన్మయం అని అంటే ఏమిటి? అది తనైపోవటం. అటువంటి స్థితిలో ఆ తావులో మనమనే ఉండవు. మనము ఉండవు, సాయిబాబా ఉండడు. మన పేరు గుర్తుండదు, సాయిబాబా పేరు గుర్తుండదు. ఏముంటుంది? ఒక ప్రేమతత్వం ఉంటుంది. అది ఆయన. అది ఆ తన్మయత్వపు తావులో ఉంటుంది. ఆ తన్మయత్వ తావులోకి మనం కానీ పోతే అక్కడ పేర్లు మర్చిపోతాం. మన ఇండివిజువాలిటీ ఉండదు. ఇండివిజువాలిటీ మర్చిపోవడానికి అడిగి పోలా. మన ప్రేమ వల్ల తన్మయత్వం వచ్చింది, అక్కడ మన పేరు మనం మర్చిపోయాం. సహజంగా జరిగింది.
భక్తజన హృదయాబ్జ భంగమయ్య ఇదే పాటల కథలు అడుగుతున్నారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం రాశాడు, మానస సంచార, మీరు వినే ఉంటారు. దాంట్లో ఆయన కృష్ణుణ్ణి భక్తులనేటువంటి చంద్రులకి చకోరం వంటి వాడా అంటాడు. మామూలుగా పోయి ఆపోజిట్గా చెప్తారు. ఆయన చంద్రుడు, భక్తులు చకోరాల్లాగా చూస్తున్నారు. ఆయన అట్లా కాకుండా ఆయన భక్తులైనటువంటి చంద్రుడికి ఆయన చకోరం అంట. అది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఇంకొక రకంగా పెట్టి బాబానే అన్నారు, నేను ఎందుకోసం వచ్చాను అని అంటే నా భక్తుల కోసం వచ్చాను. నా బాండాగారాన్ని తెరిచి నేను మీకోసం కాసుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. మనం ఆయనకు పడేటువంటి ఆర్తి కంటే కూడాను ఆయన మన పట్ల పడేటువంటి ఆర్తి ఎక్కువ. ముందు మనల్ని ఆయనే చూస్తాడు, ఆ తర్వాతే మనం ఆయన చూస్తాం. ఆయన అనుగ్రహ దృష్ట్యా మన మీద పడుతుంది. నా భక్తిని నేనే ఎన్నుకుంటాను అంటాను. ఎన్నుకోవడానికి అన్వేషణ చేయాలిగా. అంటే మన గురించి ఆయనే ముందు తాపత్రయపడుతున్నాడు మనకంటే కూడా ఎక్కువ. కాబట్టి మన హృదయం అనేటువంటి పద్మం చుట్టూ తిరిగేటప్పుడు 9 లాంటి వాడు ఆయన అని చెప్పాను. ఆయన 9, మనం కాదు 9. భక్తజన హృదయాబ్జ భంగమై, అది బాబా యొక్క ప్రేమతత్వం అటువంటిది. ఆయన యొక్క అవతార కార్యం కూడా అది. ఆయన ఎందుకోసం వచ్చాడు అన్నప్పుడు స్వభక్తేచ్ఛయ మనుషం దర్శయంతం పసిని బాబా చక్కటి గొప్పగా రాశాడు. భక్తుల యొక్క అవసరం, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క ఆర్తికి ఆన్సర్గా సాయి అనేటువంటి ఆ రూపంట ఉద్భవించింది. దానికి ఏం లేదు, మన యొక్క ఆర్తికి చిహ్నమే ఆయన. అది చెప్పడా కూడా దానికి ఆయన యొక్క అస్తిత్వం ఏమిటయ్యానంటే భక్తుల యొక్క హృదయాల చుట్టూ తిరిగేటువంటి బృంగం లాంటి వాడు ఆయన. ఆయనకి ఇష్టమైంది ఏమిటి? ఈ బృంగంలో ఉండేటువంటి తేనె, భక్తి అనేటువంటి మధువు. దాన్ని ఆయన రిలీజ్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. దీనికోసంగా తిరుగుతూ ఉన్నాడు మన హృదయం చుట్టూ. మన హృదయాలు ఏమో ఇచ్చుకోవటంలా ఇలా మూసుకు పెట్టుకోవడం, ఆయన ఏమో ఊహని తిరుగుతున్నాడు చుట్టూ. అది దాని అర్థం. ఈ మధ్యన ఒక సాయి సత్సంగంగా వెళ్ళినప్పుడు ఒక ఆయన నా సమాధి నుండి సమాధానం లభిస్తుంది అన్నప్పుడు నా ఎముకలు మాట్లాడతాయని చెప్పేసి అన్నారు. అది బాబా గారు అన్నారండి అట్లాగా, నా ఎముకలు మాట్లాడతాయి. అక్కడ దాని దృష్టి ఆయన ఎముకలు మాట్లాడతాయని కాదు, ఆయన ఎప్పుడు అలాగే ఒక రకమైనటువంటి ఒక పదజాలంతో మాట్లాడేవాడు.
సింబాలిక్ లాంగ్వేజ్లో మాట్లాడేవాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే నా సమాజం మాట్లాడుతుంది, నా సమాజం నా భక్తులతో తిరుగుతుంది, పిలిస్తే పలుకుతుంది, కలిస్తే సమాధానం ఇస్తానంటే ఉద్దేశం ఏంటంటే ఆయన సమాజం దేనన్నాడు. సమాధి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. సమాధి అనేటువంటిది ఒక స్థితి. ఇంకో రకంగా చూస్తే ఒకసారి బాబానే అన్నారు, నన్ను నా ముర్షిద్ ఈ శరీరంలో నుంచి ఎప్పుడో విముక్తిని చేశాడు అన్నాడు. అంటే అక్కడ వీళ్ళందరూ ఏ దేహానికైతే సమాధి కట్టామనుకున్నారో నిజానికి ఆ దేహం కూడా ఆయన సమాధి. అంతేనా? ఈ సమాధిలో నుంచి ఎలాగైతే నీతో పలుకుతున్నానో ఆ సమాధిలో నుంచి కూడా అలాగే పలుకుతాను. అది ఎక్స్టెండెడ్ టూమ్. ఎముకలు అని చెప్పేసి ఆయన వీళ్ళకి కాల్షియం ఇది ఇన్నేళ్ళు ఉంటుంది అన్నేళ్ళు ఉంటుంది ఇక్కడ సమాధి ఎముకలు అంటే ఎముకలు అని ఉద్దేశం కాదు. అది 500 years ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా చెప్తారు. ఎముకలు అంటే మాకు ఇష్టపడలేదు అంటే ఎముకలు అంటే ఎముకలు అనే ఉద్దేశం కాదు. ఎముకలు బతుకునేటప్పుడు ఎముకలు మాట్లాడవు, తెలిసిందా? మాట్లాడేటువంటిది వేరే ఉంటుంది. 500 years లోపల ఎముకలు మాట్లాడతాయా? అంటే 500 years తర్వాత షిరిడీలో ఇంకా బాబా సమాధి ఉండకపోవచ్చు. సరే, 500 years లోపల ఎముకలు మాట్లాడితే మాట్లాడే ఎముకలు చూపించు నాకు ఒకసారి. మాట్లాడుతాం అంటే ఆయన ఏం చెప్పుకొచ్చారంటే దదీచి, ఇంద్రుడు, వజ్రాయుధం ఈ టైప్లో చెప్పారు. ఏంటి దదీజీ ఇంద్రుడు వజ్రాయుధం మాట్లాడదే? అంటే వజ్రాయుధం మాట్లాడింది ఆయన ఎముకలతో పని ఆయన చేసుకున్నాడు అనుకో. పని అయింది కాదు, ఈ పని కూడా అలా అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకా 500 years తర్వాత ఇంకా సమాధి ఉండదు, మనకి ఇది అయిపోతుంది. తర్వాత ఇంకొక అంతా పట్టించుకో. మాకు బాధ వేసింది అంటే ఈ ఎముకలు అంటే ఏంటి వెళ్ళిపోద్దంటే. పోనీ అలాగనుకున్నా మంచిదేనండి, చాలా బాగుంది. 500 years తర్వాత సంగతి కదా, అప్పుడు దాకా మనం హ్యాపీ ఇస్తామని చెప్పు. ఇంకా 100 కూడా కాలేదు కదా, ఇంకా 5 తరాలు ఇంకా ఉన్నాయి. దానికి ఏం పర్వాలేదు ప్రస్తుతానికి. కాబట్టి 500 ఏళ్ళు ఆయన ఎముకలు మాట్లాడతాయని చెప్తున్నారు కదా మీరు. బెస్ట్ అని బాబా నమ్ముకోండి, బాబాకు ప్రార్థన చేయండి. ఎముకలు మాడితే ఇంకొకటి మాడితే ఏది మాడితే మనకేంటట? 500 ఏళ్ళు లెక్క చెప్పారు, వెరీ గుడ్ అని చెప్పి. 500 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసయ్యా. అలాగే 500 years ఓకే. అయిపోతున్నా కొంచెం పక్కన. And on the same day we have some other function to have. So now we want to attend both. So what we do, we attend success. Become Baba, you will attend both. You used to attend like that. We are not fully concentrating on satsang. So we'll be thinking about what party is going or something about that. Are we doing justice or no? We feel that we have to attend satsang, but at the same time we are also thinking that maybe we should go there. What are we supposed to do in that situation? What you will do is that which you are supposed to do. That is what you supposed. That is why you did it like that. We know that we are not fully satisfied. Then maybe we should have gone there to feel that. నేనైతే how I would think is, if I go to a party, later at least I may get a guilty conscience. Oh, going to satsang is good and how would I missed it. But if I go to satsang, I only have the feeling that I would have missed something, not with a guilty feeling. So guiltiness and missing, here too, there is only missing. Which one I prefer? I prefer satsang. That is my calculation.
బాగా తన దగ్గరికి వచ్చిన కొంతమంది వచ్చేస్తారు. And otherwise, there is another method of doing it also. Attending the satsang, pray to Baba. Baba, I missed the satsang. There is one party in your account which you have to fulfill. So, I have to get a greater party again. Then Baba will arrange another party where that there is no clash within a satsang, and then you will go and happily enjoy. There is also another technique. One party is due. That is another way of developing Ranarbandha with him. That's also good. ఏంటి బాగా తన దగ్గరికి వచ్చిన కొంతమంది చెప్పేటువంటి పూర్వజన్మలో నా దగ్గరికి వచ్చేవారు సందర్భాలు వచ్చినాయి కదా. అప్పుడు బాగా ఇలాగే ఉండేవాళ్ళు. బాబా ఇలా ఉండేవాడు కాదు, వేరే రూపంలో ఉండేవాడు. ఎందుకంటే షిల్లీలో చూస్తుండగానే బాబా ఒక రకంగా లేడు. మన దగ్గర ఉండే బాబా ఉండే 10 ఒరిజినల్ ఫొటోస్లోనే ఒక ఫోటోలో ఉన్నట్టు ఒక ఫోటోలో ఉన్నాడు. పుచ్చే జన్మలో అలాగే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎలా ఉన్నా బాబానే. ఆయనకు ఇవన్నీ మారువేషాలే. మనతో ఈ వేషంలో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో ఆ వేషంలో మాట్లాడుతున్నాడు, ఇంకొక వేషంలో మాట్లాడుతున్నాడు. ఏ వేషంతో మాట్లాడేవాడు వాడు ఇది అసలైన వేషం అనుకుంటున్నాడు, అసలైన రూపం అనుకుంటున్నాడు, వేషం అనుకుంటున్నా. కానీ ఇవన్నీ వేషాలే. అది ఆయనే చెప్పాడు. ఎవరైతే నన్ను ఈ 500 అడుగు శరీరమే అనుకుంటారో వాళ్ళు నన్ను చూడనట్టే అన్నాడు. అంత మంచిది 500 అడుగు శరీరానికి వాల్యూ లేదా అని అంటే అలా ఏం కాదు. ఎందుకంటే ఆ సాయితత్వాన్ని తెలిపింది 500 అడుగు శరీరమే. అది ఎంతవరకు ఉపయోగం అన్నాడు, అది కానీ నువ్వు పొందలేకపోతే దీన్ని ధ్యానించు అన్నాడు. దాన్ని ధ్యానించాలి. ఏ అవేర్నెస్తో ధ్యానించాలి? బాబా అంటే అదే కాదు అని ధ్యానించాలి. కిటికీలోనే చూసినప్పుడు కిటికీ ఆకాశ రూపంలో కనిపిస్తుంది, కానీ ఆకాశం కిటికీ రూపంలో లేదు. ముందు మనకు అలా కనిపిస్తుంది అంతే. మామూలుగా కొద్దిగా గొప్ప ప్రపంచ జ్ఞానం ఉండేవాడు అనుకోడు అట్లా. ఆకాశంలోంచి కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఆకాశం కిటికీలాగా ఉందని అనుకోడు ఎవరు. అటువంటిది ఆయన రూపం. ఆయన రూపం ఆ అనంతమైనటువంటి ఆ తత్వానికి ఒక కిటికీ లాంటిది. నూకరు చనిపోయినప్పుడు నూకరు జన్మ లేదని అంటారు కదా. అది అక్కడే ఆ విషయం ఆయన దగ్గర అలా ఇది జరిగింది. మిగతా వాళ్ళ సందర్భంలో ఇంకా ఆ సందేశం రాలేదు బాబా కూర్చుంటాయి. కొద్దిగా జన్మ లేదని కొంత తిరుగుతాను కూడా అన్నాడు ఆయన. కొంతమందికి అనలేదు, కొంతమందికి అన్నాడు. దానికి ఏదైనా ప్రాతిపదిక ప్రాతిపదిక ఏమీ లేదు. వాడి కోరిక, ఆ భక్తుని యొక్క కోరికని ఆధారం చేసుకుని ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండేవి. మేగుడు చచ్చిపోయినప్పుడు బాబా పెద్దగా ఏడ్చాడు. బోర్బోలా నోరు కొట్టుకొని పెద్దగా ఓహన వెలిపిస్తూ ఆయన ఏడుస్తుంటే, మసీదులో ఏడుస్తుంటే ఖండోబాలయం దాకా వినిపించిందట ఆయన ఏడుపు. ఇంత పెద్దగా ఏడ్చుందో ఆలోచించండి. బాబా ఏమిటి, ఒక భక్తుడు చచ్చిపోతే ఏడవటం ఏంటి అంత పెద్దగా నోరు కొట్టుకొని? తర్వాత మేగుడు చరిత్ర అర్థమవుతుంది. మేగుడు అనాథ, వాడికి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. సాటి దగ్గర వంటవాడిగా వచ్చి ఆ రూపంగా బాబా దగ్గరికి వచ్చాడు. వాడికి ఉండి ఎప్పుడు అంటుండేవాట, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు లేరు నాకెవరున్నారు, నేను అనాథను, నేను చచ్చిపోతే నాకు ఏడ్చేవాళ్ళు కూడా లేరు అని. అదే ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నాను రా సాథీ ఆ కెరిక. ఆ నూల్కర్ ఏమనుకునేవాడు మనకు తెలియదు. నాకు జన్మరాహిత్యం కావాలా, అందుకోసమే నేను బాబా దగ్గరికి వచ్చాను అనుకునేవాడేమో. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చాడు. మనకు తెలియదు, సపోజిషన్ మాత్రమే. మేగుడు విషయంలో తెలుసు. అది తెలియకపోతే ఎందుకు బాబా ఏడ్చాడు,
అది మనకు అర్థం కాదు. కాబట్టి బాబా మాటలకు అర్థం అలా తెలుసుకోవడానికి కుదరదు. జన్మరాహిత్యం అన్నాడు కనుక బాబా జన్మరాహిత్యాన్ని సపోర్ట్ చేశాడు, మనం అందరం పొందాలా, వాళ్ళ నూల్కర్ మాత్రమే పొందాడు, మిగతా వాళ్ళు ఎవరూ పొందలేదు, ఇంక్లూడింగ్ బాబా. ఎందుకంటే ఆయన చెప్పాలి నేను జన్మరాహిత్యం పొందుతానని, నా సమాజం మాట్లాడుతుంది, నా ఎముకలు మాట్లాడుతానని చెప్తుండే ఒక పక్కన. కాబట్టి ఆయన కూడా అలా జన్మరాహిత్యం జన్మరాహిత్యం పొందినట్లయితే నేను జన్మరాహిత్యం పొందేస్తాను, ఇక నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పలేదు కదా, రామ్ రామ్ హై అని అనలా. అది కాదు ఉద్దేశం అక్కడ. ఆయన జన్మరాహిత్యం అనే మా పదానికి అర్థం ఎందుకన్నాడు, వాడిని ప్రస్తావిస్తూ ఎందుకన్నాడు అనే దానికి ఎన్నో ఉంటాయి, 1000 రీజన్స్ ఉంటాయి. వాటికి మన ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అక్కడ దాకా చూసి ఎంజాయ్ చేయాలి. ఆ నోల్కర్ మీద బాబాకి ఎంత భక్తి అని ఒక దృశ్యం చూసి ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి సత్యర్థుల్లో కథ అల్లిక పని కథలో నాకు 100 రూపాయలు ఇచ్చాడు నా యజమాని, 200 ఇచ్చాడు నాకు 600 ఇచ్చాడు అంటారు కదా. ఆ కథ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే అదే మనకి ఎందుకు ఇవి అర్థం కావాలంటే ఆయన సూఫీ పరిభాషలో మాట్లాడేవాడు. ఆ సూఫీ పరిభాష అర్థమైతే తప్పితే ఇటువంటి బాబా మాటలు చాలా వాటికి అర్థం కాదు. ఆ రెఫర్ చేసేటప్పుడు ఆయన కబీర్ తత్వాన్ని కూడా రెఫర్ చేస్తున్నాడు ఒక పక్కన. వాళ్ళ పుట్టినటువంటి స్థితి, ఆ స్థితి మాట్లాడేటప్పుడు ఒక గుడ్డ నేయటం, ఆ నేసినటువంటి గుడ్డ ఎవరి కోసం నేసాము, అల్లా కోసం నేసాము, ఈ దీనికి ప్రతిఫలంగా ఆయన ఇచ్చినటువంటి దాన్ని, ఆ వచ్చినటువంటి అనుభవాన్ని వాళ్ళ రూపాయల కింద ఆ చెప్పటం అనేటువంటిది అదొక పరిభాష. నేను ఒకప్పుడు పక్షిని అయ్యాను, నేను చిలకని అయ్యాను అనే మాటలంతా ఉన్నాయి చూసారా. వాటికి ఎంతటికి అర్థం ఏంటంటే ఇవి యాక్చువల్లీ ఆ బాబా ఒక్కడే కాదు, ఇటువంటి మాటలు చాలామంది సూఫీ సైన్స్ అని ఉన్నారు. అవి ఆ సూఫీ పరిభాష అర్థం అవుతారు, అవి మనకు అవసరం లేదు, అవి అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. బాబా అన్న మాటలు చాలు. నా గురువు తలకిందులుగా వేలాడదీశారు, ఇవన్నీ కూడాను ఆ సూఫీ తత్వం అర్థమైతే కానీ అర్థం కాదు. ఆయన ఆ భాషలో, ఆ పరిభాషలోనే మాట్లాడేవాడు, అలాగే జీవించాడు. ఒక సూఫీ ఫకీర్ లాగానే జీవించాడు, ఆ ఫకీర్ లాగానే మాట్లాడాడు, అలాగే వ్యవహరించాడు. బాబా 3 రోజులు తన శరీరాన్ని వదిలి మళ్ళా సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ బాబా అలా చేస్తున్నారు? ఎవరికి తెలియదు. నిజానికి చెప్పాలని శరీరాన్ని విడిచిపెట్టాడనే దానికి ఆయన ఒక్కసారి వాళ్ళ స్థితిలోకి పోయినప్పుడు శరీరంలో ఉండేటువంటి ఒక టైప్ హైబర్నేషన్, అది మామూలుగా శరీరంలో ఉండేటువంటి ఫంక్షన్స్ కూడా ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు వాళ్ళు, కానీ వీళ్ళకి తెలియక ఒక్కోసారి దాన్ని సమాధి చేసే అవకాశం ఉంటుంది. ఆ శరీరంతో సాధించాల్సినటువంటి పనులు కొన్ని ఉండేటప్పుడు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తాను నేను అని చెప్తారు. మరి రాకపోతే బాబా అని అడుగుంటాడు ఎవరు, మహాసభ అంతా తెలియదు కదా అతనికి, రాకపోతే సమాధి చేస్తులేరా అని అంటాడు. అది చెప్పేటప్పుడు ఎటు చెప్పారంటే నన్ను 3 రోజుల దాకా చూడు, నేను రాకపోతే సమాధి చేస్తాను అనే రకంగా మనకు అవి వాళ్ళ యొక్క నిద్రపోయి లేవటం లాంటిది, మంచి స్లీప్ తీసుకొని లేవటం లాంటిది. జీసస్ క్రైస్ట్ కూడా అలాగే చేశారు చెప్పంటారు. అది నిజంగా అలా ఫిజికల్గా ఉంటుంటే ఎక్కడ మనకు కనబడుతుంది లేదు, ఇలా చేయలే. ఎందుకంటే మళ్ళా చేశాను ఎక్కడ జీవించాడు? వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అహ్మదీయ మూవ్మెంట్ అని ఒక కల్ట్ ఒకటి ఉంది క్రిస్టియానిటీలో. ఆ కల్ట్ వాళ్ళు ఏం చెప్తారనంటే జీసస్ నిజంగా చచ్చిపోలేదు, ఎందుకనంటే జూయిష్ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళని పూడ్చిపెట్టడం కానీ లేదా కాల్చడం కానీ చేయదు. శవాన్ని ఒక పెద్ద గుహలాగా ఉంటుంది, ఆ గుహల శరీరాన్ని వేసేసి బండగా వేస్తారు. ఆయన చచ్చిపోయాడని అనుకొని సిరివేసిన తర్వాత తీసుకొచ్చి దాంట్లో వేసేసారు, కానీ నిజంగా ఆయనకి చచ్చిపోలేదు. చచ్చిపోకుండా ఆ బండం దోసుకొని బయటకు వచ్చేసాడు.
మళ్ళాగానే ఆడుంటే చంపేస్తారేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇండియాకి వచ్చేసి హిమాలయాల్లో తిరుగుతూ కాశ్మీర్లో శ్రీనగర్ దగ్గర సమాధి అయిపోయాడు. ఇంకా కూడా ఆయన సమాధి ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఒక కథనం. అక్కడ కూడా ఆయన చచ్చిపోయి లేచిన అర్థం కాదు వాళ్ళు చెప్పేదానికి కూడా. ఆయన చచ్చిపోలేదు, అసలు చచ్చిపోయాడని మిస్టేక్ అయినారు వాళ్ళు. ఇటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఈ సంఘటనకు జరిగిన తర్వాత అక్కడ ఏమైనా చేంజ్ వచ్చిందండి బాబా దగ్గర? వచ్చిందిగా, మొత్తం ఆయన జీవిత పందాలోనే మార్పు వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే ఆయన దగ్గరికి ఇప్పుడు మనకుండే సాయిబాబాగా వ్యక్తం కావటం మొదలుపెట్టింది. అంతకుముందు మామూలుగా ఎవరితో సంబంధం లేనటువంటి ఒక ఫకీర్లాగానే ఉండేవాడు. ఏదో ఊర్లో ఉండే నలుగురు వస్తేవారు కూర్చునేవాళ్ళు, వాళ్ళతో కలిసి కాసేపు పిలిచేవాడు, కాసేపు కబుర్లు చెప్పేవాడు, అంతవరకే. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత బయట నుంచి రావటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన మహిమ ప్రకటన అవటం మొదలైంది. అలా ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్లోకి మారేటువంటి, అందుకే హైబర్నేషన్ అన్నది నేను. ఈ మారేటువంటి మధ్యలో ఉండే ప్రక్రియ లాంటిది. పల్లకి ఉత్సవం మొదలు పెట్టేటప్పుడు 128 డ్యూటీలు వెలిగించిందని బాబా చెప్తున్నారు. 128 అనే దానికి సిగ్నిఫికెన్స్ అంటే 128 చెప్పాడా బాబా? ఏమన్నా నాకు తెలియదు, నాకు బుర్రలో లేదు అది. అసలు పల్లకి ఉత్సవమే వద్దన్నవాడు ఆయన. 128 దివిటీలు వాళ్ళు వెలిగించి ఉండవచ్చు. ఏమయ్యా, ఎక్కడన్నా రికార్డ్ అయిందా? ఎవరు వెలిగించారు అని ఉంది. వెలిగించేవారు కరెక్ట్, వెలిగించిందన్న వెలిగించవచ్చు, మన ఇష్టం. నాకు కరెక్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని దగ్గర రికార్డ్ అలా లేదు. అది అక్కడ ఎక్కడన్నా పర్టికులర్గా ఒక దగ్గర రాస్తుంటే మాత్రం వెలిగించి ఉండవచ్చు వాళ్ళు. అది బాబా చెప్పి ఉండవచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఆ రోజు. అది నేను చెప్పే మాటలకి 100 ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి. అంటే బాబా చెప్పారు అని అంటే ఆ సంఖ్యకి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? రేపు ఊరికి వెళ్ళమంటారా గురుగారు? రేపు రిజర్వేషన్ చేయించుకున్నాను, రేపు ఊరికి వెళ్ళమంటారా గురువుగారు అంటారు. వెళ్ళేది అయ్యా మంచిది అని చెప్తాను. బయటకు వచ్చి రేపు నన్ను గురువుగారు ఊరికి వెళ్ళమన్నారని చెప్తారు. ఈరోజే ఏదో ఒక సందర్భం వచ్చింది. ఎవరో ఒక అతనికి ఒకరు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఫోన్ చేశాడు. నేను బియ్యం వ్యాపారం చేసుకోవాలనుకుంటాను, గురువుగారి గారిని బ్లెస్సింగ్స్ ఇస్తే చేసుకుంటాను అన్నాడు. మంచిదే చేసుకో అన్నా. తర్వాత మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి షిరిడీలో నాకు ఫోన్ చేశాడు. నన్ను గురువుగారు బియ్యం వ్యాపారం చేసుకోమన్నారంట అని చెప్పాడు. మీరు నేను చెప్పింది ఏమిటి? నేను బి అనే పదం కూడా వాడలా నేను బియ్యం అనడానికి. అది సహజంగా తప్పేమీ కాదు. అది వాళ్ళకి అది ఇష్టం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పినట్టు చేసుకోవటం అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు చేసుకున్న నా మీద అది ఆపాదించి చెప్పారు. వాళ్ళకు ఉండేటువంటి లౌకిక ప్రదక్షిణ ఇదే. అది తప్పేమీ కాదు. అది కానీ అర్థమయ్యేటప్పుడు అది తప్ప. ఇంకేంటి? సాయిపదంలో అక్కడ మాకు అమెరికాలో ఎట్లా ఉంటే మీకు ఇష్టం సార్? మీకు జీవితంలో కానీ సత్సంగంలో కానీ ఇన్ని ఉండకూడదు. ఇన్ని ఉండకుండా సాయిపదమే ఉండాలి. మన జీవితంలో సాయిపదం ఒక భాగం అవటం కాదు. సాయిపదం అని అంటే మనం అనుకున్న ఈ సాయిపదం కాదు. అర్థమైందా? సాయిపదం అని అంటే బాబా చుట్టూ, బాబాని ఆధారం చేసుకొని, బాబా కేంద్రంగా మనకి మన మన మనసు, హృదయం, ఎమోషన్స్ అల్లుకున్నటువంటి పదం, పాత్ వే. అది సాయిపదం అంటే. అది మన జీవితంలో ఒక భాగం కావటం కాదు, మన జీవితమే దాంట్లో భాగం కావాలి.
మనం ఏమి చేసినా, ఏం ఆలోచన చేసినా, అది సోకాళ్ళు ప్రాపంచికం కావచ్చు, అది ఆధ్యాత్మికం కావచ్చు, ఏదైనా సరే బాబాని కేంద్రంగా చేసుకుని ఉండాలి మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన జీవితం అంతా. అదే సాయిపదం అంటే. సాయిపదం అని అంటే కూర్చొని భజన చేయటం, లేకపోతే నామం చేసుకోవటం, పారాయణ చేసుకోవటం, లేకపోతే లాంగ్ వీకెండ్ సత్సంగాలు చేసుకోవటం మాత్రమే కాదు. ఇంకా ఎలా ఉండాలని అంటే బాబా యొక్క స్ఫురణ మనలో ఆ సముద్ర ఘోషలాగా ఉండాలి. సముద్ర ఘోష మనకు వినిపిస్తూనే ఉంది కంటిన్యూస్గా. నేను మాట్లాడినంత వరకు నా మాటలు వింటున్నారు, సముద్ర ఘోష మీకు వింటలేదు కదా. కానీ వింటున్నారు, ఒక రకంగా చెప్పాలంటే. వింటున్నారా, వినలేదా? మీకు వినిపిస్తుంది, మీరు వింటల్లా. నా మాటలు ఆపంగానే సముద్ర ఘోష వినిపిస్తుంది, అల్ల శబ్దం వినిపిస్తుంది. మళ్ళీ నేను మాట్లాడటం మొదలు పెట్టగానే నా మాట వినిపిస్తాయి. బాబా యొక్క స్ఫురణ ఆ సముద్ర ఘోషలాగే ఉంటే మనం చేసే ఉద్యోగం, మన జీవితంలో మనకు ఉండేటువంటి మన ఫ్యామిలీ వ్యవహారాలు ఇవన్నీ కూడా నా మాట్లాడే మాటల్లాగే ఉంటుంది. ఇది వ్యవహారం చేస్తాం, వ్యవహారం చేసి ఆగంగానే మనసు సముద్ర ఘోషలాగా బాబా స్ఫురణ ఉంచుకోవాలి. అది సరైన పద్ధతి. అప్పుడు మనం ఇన్ని చేస్తున్నా కూడా అది ఉంది. అది ఉండటం వల్లనే ఆగంగానే వినిపించడం మొదలవుతుంది. మనం ఏమీ చేయకుండా ఈ మనసు ఎట్టో పోకుండా ఉంటే నిలిచినప్పుడు బాబా మీద నడవాలి, సెంటర్ అవ్వాలి. అది సెంటర్ అంటే. అది కష్టం, దాన్ని సాధించండి. అది నిజమైన సాధన. మనలో ఉండేటువంటి కోరికలు, వాడి మీద ద్వేషము, వీడిని వేసి చేయాలనేటువంటి ద్వేషం, ఈ ఘోష మనలో ఎక్కువ ఉంటుంది. ఈ ఘోష మనకు ఆ ఘోషలాగే వినిపిస్తుంటుంది. ఎప్పుడైనా అలా ఈ లాంగ్ వీకెండ్ సత్సంగాల్లో అలా వింటాం, అది ఆగంగానే ఆ ఘోష మీదకు పోతుంటుంది. క్వైట్ రివర్స్ చేయండి. రెండు ఘోషే, ఈ ఘోష కాకుండా ఆ ఘోష. ఏంటయ్యా, మాకున్న క్వశ్చన్స్ మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది. అంటే ప్రస్తుతానికి మాత్రం చాలా క్లియర్గా క్లారిటీగా ఉండడానికి వస్తుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు కొన్ని క్వశ్చన్స్ వస్తుంటే అది ఎట్లా తీర్చుకోవాలి, సమాధానం ఎట్లా తెలుసుకోవాలి? బాబాని జాగ్రత్త ప్రార్థన చేసుకోండి. ఆయన అనుకుంటే 1000 మార్గాలతో తీరుస్తాడు. ఆ 1000లో నేను ఒకడిని, అంతే. ఆయన అనుకుంటే ఏ రూపంగానే మీ సమస్యలకు, మీ ప్రశ్నలకు సమాధానం తీరుస్తాడు. నాకు 18 ఏళ్ళు అనుకుంటా, ఒక పీరియడ్లో విపరీతంగా ఈ శాస్త్రాలు, ఈ వేదాలు, వీటి మీద విపరీతంగా స్టడీ చేసేవాడిని. అప్పుడు ఒక చిన్న దాని గురించినటువంటి ఒక శాస్త్రాధారం దొరకలే నాకు. ఇది ఎక్కడున్నది, దానికి సోర్స్ ఏమిటి అని. కోటలో ఉన్నాం అప్పుడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. అప్పుడు మాకు టాయిలెట్స్ ఉండేవి కాదు, చిన్న 4 గోడలు కట్టుండేవి. వెళ్ళి చెంబు పైన పెడితే మనం ఉన్నట్లు లెక్క, తలుపులు కూడా ఉండేవి కాదు. చెంబు పైన ఉంటే లోపల మనిషి ఉన్నట్లు లెక్క. కూర్చొని తర్వాత స్కావెంజర్ వచ్చి క్లీన్ చేసుకుపోయారు. ఆ టైప్ ఆఫ్ టాయిలెట్స్ ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు మీకు అందులో అమెరికా మీకు అసలు అర్థం కావాలి.
ఒకసారి ఆలోచిస్తూ లోపల పోయి కూర్చున్నా. దాని గురించి ఆలోచిస్తున్నా. పెద్ద గాలి కొట్టింది, బాగా ఎండిపోయి వర్షంలో తడిచి ఎండిపోయినప్పుడు కాగితం వచ్చి పట్టని మొహాన్ని కొట్టుకుంది. ఎవడో పొట్టం కట్టేసేసి ఏదో పని ఒక పారేసిన కాగితాలు అవి. దేని గురించి కదేసే తెలియదు. ఊరికి అక్కడ ఇంక వేరే పని లేదు కనుక ఆ ఫుల్ ఖాళీగా ఉన్నాం కనుక ఏంటంటే ఆ కాగితం విప్పి చూసుకున్నాం, ఏదో ఒకటి చేద్దాం కదా అని. కరెక్ట్గా ఆ శ్లోకం ఎక్కడ తీసుకుని దానికి ఆ శ్లోకం యొక్క నెంబర్ అంతా ఉంది అక్కడ. ఎవరు చెప్పారు అది? ఆయన చెప్పదలుచుకుంటే కక్కస్లో ఒక చుట్టుకాయతో కూడా చెప్పగలరు. ఆ దృష్టిలో నేను చెప్పే మాటలు కూడా అటువంటివే. ఆయన అనుకుంటే ఎక్కడ ఎవరి ద్వారానే చెప్పించగలరు, దానికి నేనే అవసరం లేదు. కాబట్టి మీకు ఏదైనా అనుమానం వస్తే బాబా నాకు ఈ సమాధానం సంపించింది, నాకు ఈ సమాధానం ఇవ్వమని అడగండి, ఆయన ఇస్తాడు, ఎట్టానే ఇస్తాడు.